హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చి వంకాయ మామిడికాయ కూర. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి ట్రై చేయండి, లేదంటే రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. వంకాయ మామిడికాయ కూరకు కావాల్సిన పదార్థాలు: 1/2 kg వంకాయలు, 4 మీడియం సైజ్ టమాటోలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 పచ్చి మామిడికాయ. ఈ వంకాయలన్నీ కూడా నేను పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపించినట్లుగా. కొన్ని నీళ్లు పోసుకొని అందులో కల్లుప్పు వేసుకొని ఈ వంకాయలు అయితే అందులో వేసుకుంటున్నాను. ఒక 10 minutes తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసేయండి వంకాయల్లో. ఒకసారి మంచినీళ్ళతో వంకాయలు ఇంకొకసారి క్లీన్ చేసుకోండి అంతా కూడా. ఒక గిన్నె తీసుకొని వంకాయలన్నీ కూడా ఈ గిన్నెలో వేసుకున్నాను. 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. కల్లుప్పు 2 టీ స్పూన్లు వేసుకున్నాను. కారం 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా కలిసేలా కలుపుకొని వంకాయలన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి. నేను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పైన మూత అయితే పెట్టుకుంటున్నాను. మధ్యలో ఈ మూత తీసి మనం బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం తీసి పెట్టుకున్న ఆనియన్స్ని పొడుగ్గా తరుక్కోవాలి. అలాగే టమాటోస్ని కూడా 4 పీసులు వచ్చేలాగైతే కట్ చేసి పెట్టుకోవాలి. మనం తీసి పెట్టుకున్న పచ్చి మామిడికాయని కూడా కట్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్లుగా. ఒక గిన్నె తీసుకొని 100 ml ఆయిల్ తీసుకోవాలి. అలాగే ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అయ్యేదాకైతే నేను వెయిట్ చేస్తాను. ఎప్పుడైతే ఈ ఆయిల్ అంతా కూడా బాగా హీట్ అవుతుందో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు తీసుకొని ఇందులో వేసుకుంటాను. ఈ ఆవాలంతా కూడా బాగా చిటపటమనాలి. అప్పటిదాకైతే మనం వేయించుకోవాలి. మనం చూసుకుంటే ఇప్పుడు ఆవాలన్నీ కూడా చిటపట అంటున్నాయి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకుంటాము. ఆనియన్స్ అంతా కూడా మనం బాగా వేయించుకోవాలి. ఎప్పుడైతే ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగాయో మనం కరివేపాకు తీసుకొని కొంచెం వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అంతా కూడా బాగా మెత్తగా అయ్యేదాకా వేయించుకోవాలి. అలాగే టమాటోస్ కూడా బాగా స్మాష్ అయ్యేదాకా వేయించుకోవాలి. మన వీడియోలో అయితే చూడొచ్చు ఎలా వేయించుకుంటున్నాం అనేది. ఇప్పుడు మనం ఉడకబెట్టిన వంకాయల్ని చూద్దాము ఎలా అయిందో. వంకాయలన్నీ కూడా ఒక 75% బాగా ఉడికేదాకా అయితే మనం ఉంచుకోవాలి ఈ బౌల్లో. ఎప్పుడైతే వంకాయలన్నీ కూడా 75% ఉడికాయి అనుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని ఇందులో వేసుకోవాలి. మామిడికాయలంతా కూడా బాగా ఉడకాలి. అప్పుడు దాకైతే మనం బాయిల్ చేసుకుంటాం ఇలాగే. ఎప్పుడైతే వంకాయ మామిడికాయలన్నీ కూడా బాగా ఉడికాయో మనం వేయించి పెట్టుకున్న టమాటోస్ అండ్ ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వీడియోలో అయితే చూడొచ్చు మనం ఎలా యాడ్ చేస్తున్నాం అనేది.
అన్నీ కూడా బాగా మిక్స్ అవ్వడానికి మనం గెంటి పెట్టకుండా జస్ట్ బండల్ని ఎలా తిప్పుతున్నామో ఈ వీడియోలో అయితే చూడొచ్చు. ఈ వాటర్ అంతా కూడా బాగా డ్రైన్ అయ్యేదాకా అయితే మనం స్టవ్ మీద సిమ్లో పెట్టుకుంటాము. ఎవ్రీ 2 minutesకి కొంచెం కలుపుకుంటూ ఉండండి, అంటే గెరిటితో కాదు, బండల్ని తిప్పుతా కలుపుకుంటూ ఉండండి. ఎప్పుడైతే వాటర్ అంతా కూడా బాగా డ్రైన్ అవుతాయో మనం ఈ గిన్నెనైతే స్టవ్ మీద నుంచి కిందకి దింపేసుకోవచ్చు. మనం చూడొచ్చు వాటర్ అంతా కూడా బాగా డ్రైన్ అయ్యింది అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి. సో వంకాయ మామిడికాయ కర్రీ ఎలా వచ్చిందో మీరైతే చూడొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ కర్రీని ఖచ్చితంగా అయితే ట్రై చేయండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలాగే మన ఛానల్కి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి, దాని ద్వారా నేను పెట్టే కంటెంట్ అంతా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుంది. మీకు ఇంకా కూడా మంచి వాల్యుబుల్ కంటెంట్ ఉండే వీడియోస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.